హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నారన్నా, లేకపోతే ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నాయాలన్నా, మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా ఈజీగా చేసేసుకునే 2 రకాల ఈజీ ఐటమ్స్ ఇవి. మీకు 10 మినిట్స్లో అయిపోతాయి. 2 ఆల్మండ్ హల్వా ఒకటి, కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఒకటి. ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక మూకుడులో ఇలాగా ఆయిల్ పోసుకోవాలి అండ్ ఈ ఆయిల్ బాగా బాయిల్ అయ్యాలి. క్విక్ వే ఏంటంటే చెక్ చేయడానికి, మీకు కార్న్ఫ్లేక్ అలా వేస్తే వెంటనే అదే స్పీడ్లో పైకి రావాలండి. అప్పుడు ఆయిల్ బాగా బాయిల్ అయిపోయినట్టు బేసిక్గా. అది ఒక ఇండికేషన్ మీకు. అప్పుడు మీరు ఇలాగా, నేను ఒక 2 కప్స్ ఇక్కడ కార్న్ఫ్లేక్స్, రా కార్న్ఫ్లేక్స్ మీకు ఏ సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి ఇవి. మోస్ట్లీ ఎనీ ఆఫ్ ద సూపర్ మార్కెట్స్. ఇలా వేయించుకోవాలి కార్న్ఫ్లేక్స్ని ఫస్ట్. నేను ఒక కప్పే ఫస్ట్ వేసుకున్నాను, ఎందుకంటే అంత 2 కప్స్ వేసేస్తే ఒకసారి సరిగ్గా వేగవు. సో అందుకని బ్యాచ్ల కింద వేయించుకోవచ్చు. మనం ఇక్కడ 2 కప్సే చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ 1 కప్ నేను వేసుకున్నాను అనమాట. ఇలాగా ఎక్కువ ఆయిల్ పోసేసుకుని వేస్ట్ చేయొద్దండి మూకిల్లో. జస్ట్ కొంచెం పోసుకొని కొంచెంగా చేసుకోండి. మీరు ఎలా చేసినా ఇది మ్యాక్సిమం 10 మినిట్స్ అంతే. మీకు అంతకుమించి ఎక్కువ పట్టదు ఇది రెసిపీ. సో ఒకసారి కార్న్ఫ్లేక్స్ ఇలా వేగిన తర్వాత తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఆ బౌల్లో ఏం చేస్తారంటే, టిష్యూ పేపర్ ఉంటుంది కదా, అది నూనె పీల్చుకోవడానికి ఫస్టే టిష్యూ పేపర్ లాగా వేసేసి ఆ బౌల్లో వేసుకోండి. సో రెండో బ్యాచ్ కూడా ఇది ఇలాగా వేయించేసుకోండి. కార్న్ఫ్లేక్స్ మీకు పచ్చి కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయండి. ఆల్రెడీ అయిపోయిన కార్న్ఫ్లేక్స్ కాదు, ఈ జస్ట్ పచ్చి కార్న్ఫ్లేక్స్, రా కార్న్ఫ్లేక్స్ అని దొరుకుతాయి మీకు. ఇప్పుడు మనకి శనగపప్పు ఉంటుంది కదా, రోస్టెడ్ శనగపప్పు, అది మనం ఉట్టిగా కూడా తినేయచ్చు. ఆ శనగపప్పు ఒక అరకప్పు ఇలాగా వేయించుకోండి. మీరు ఏం చేస్తారంటే, మీకు అది నూనెలో పడితే మళ్ళీ చిన్న పప్పులు కదండి, సో ఒక చిన్న టీనెట్ లాగా ఉంటే అది తీసుకుని వేసుకోండి. అండ్ అరకప్పు వేరుశనగపప్పు ఇలా వేయించేసుకొని ఇవి కూడా ఆ కార్న్ఫ్లేక్స్ మిక్చర్లో వేసేసుకోండి. అండ్ ఇప్పుడు కరివేపాకు చాలా మంచి సువాసన ఇస్తుంది, అందుకని ఫ్లేవర్ని ఇస్తుంది, ఒక రకమైన ఫ్లేవర్ని, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చూసారు కదా, నేను ముందుగా ఇలాగా గిన్నెలో ఇలాగా టిష్యూ పేపర్ వేసుకుని ఇలా అన్నీ వేసేసుకున్నాను దాంట్లో. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ని నేను తీసేస్తున్నాను అండి, ఇంకా అవసరం లేదు, ఆ నూనె అంతా పీల్చే వరకే మనకి. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఉప్పు మీకు తగినంత, అండ్ నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను ఇక్కడ. మీకు కావాల్సితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ 1/2 టీ స్పూన్ చాట్ పౌడర్ వేసుకుంటే, ఇలా కలిపేసుకుంటే మిక్చర్ మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి 3 వేసి ఇలా మిక్చర్ కలిపేసిన తర్వాత, మీరు మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి దీంట్లో. అది కూడా 1/2 కప్పేనండి, కొంచెం 1/4 కప్ టు 1/2 కప్ వేసుకోండి సరిపోతుంది. మీకు ఎక్కువ జీడిపప్పు కావాలి అంటే కనుక మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా పెట్టేసుకుంటే మీకు 2 వారాలు ఫ్రెష్గా ఉంటుంది, మీకు అస్సలు పాడవదు. ఇప్పుడు మీకు ఆల్మండ్ హల్వా ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీ అండ్ 10 మినిట్ ప్రాసెస్ అండి ఇది కూడా. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఇలాగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, నెయ్యి కానీ బటర్ కానీ. ఇప్పుడు ఈ ప్యాన్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఒకసారి నెయ్యి బాగా కాగిన తర్వాత, ఇలాగా వేడెక్కిన తర్వాత దీంట్లో 2 కప్పుల ఆల్మండ్ ఫ్లోర్, ఇది రెడీమేడ్గా స్టోర్స్లో దొరుకుతుందండి. ఆల్మండ్ ఫ్లోర్ మోస్ట్ ప్రాబబ్లీ దొరకకపోతే కనుక ఆల్మండ్స్ని నానబెట్టి మిక్చర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఆల్మండ్ ఫ్లోర్ వాడుతున్నాను. జస్ట్ ఇలా 2 కప్స్ వేసేసుకుని దీంట్లో లైట్గా దీన్ని రోస్ట్ చేసుకోండి. లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఎక్కువ టైం అస్సలు పట్టదు. నేను మొత్తం హల్వా అంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. స్లిమ్ టు మీడియం ఫ్లేమ్, మరీ లోలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్. అండ్ ఇది దగ్గరే ఉండి చెయ్యండి, పక్కనే ఉండి. చూస్తున్నారు కదా నేను ఎలా రోస్ట్ చేస్తున్నానో, చూసుకుంటా ఉండండి. ఇది మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ అయిపోకూడదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది. చూసారు కదా ఎలా అయిందో. ఇప్పుడు 2 కప్పుల పాలు ఇలా పోసేసుకుని కలిపేసుకోండి. ఈ ఆల్మండ్ ఫ్లోర్ మొత్తం ఈ పాలలో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇలా మొత్తం తిప్పేసుకుని ఒకసారి
ఇది ఏమి అడుగంటదండి ఈ టైంలో, ఎందుకంటే పాలు ఇప్పుడే కదా పోసాము. సో జస్ట్ ఊరికే అలా తిప్పుతూ ఉండండి కలిసేటట్టు. ఇది ఇంకా స్టిల్ నాది మీడియం ఫ్లేమ్లోనే ఉండండి. చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను ఇది నేను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 2 కప్పుల పంచదార, మీరు పంచదార ఏ ఫామ్లోనే తీసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర పౌడర్ షుగర్ ఉందని పౌడర్ షుగర్ వేసాను. బట్ మీరు నార్మల్గా పంచదార తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వేడిగా ఉంది కాబట్టి కరిగిపోతుంది ఫాస్ట్గానే. సో దీన్ని కూడా బాగా ఇలా కలిపేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కలర్ రావడానికి అండ్ మంచి ఆరోమాకి సాఫ్రాన్ మిల్క్. సాఫ్రాన్ నేను ఏం చేశానంటే ఒక 2 స్ట్రాండ్స్, ఒక 4 స్ట్రాండ్స్, 2 to 4 స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ తీసుకుని దాన్ని ఇలాగ లూక్ వామ్ మిల్క్లో ఇలాగ మిక్స్ చేసి కాసేపు ఒక 15 minutes పక్కన పెట్టేశానండి. అదే సాఫ్రాన్ మిల్క్, దాన్ని దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు నేను చూసారు కదా కలర్ ఎలా ఫామ్ అయిందో. నేను ఇక్కడ బయట ఫుడ్ కలర్స్ ఏమి వాడట్లేదు, సాఫ్రాన్ మిల్క్ ద్వారానే కలర్ తీసుకొచ్చాను. ఇది కొంచెం ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ సాఫ్రాన్ వేసుకోండి. అండ్ ఇప్పుడు నేను యాలకుల పౌడర్ లాగా ఒక 1/2 teaspoon వేసుకున్నాను. యాలకుల పౌడరు చాలా మంచి సువాసన ఇస్తుంది హల్వాకి. ఇప్పుడు ఏంటంటే మీరు దగ్గరే ఉండి ఇలాగ తిప్పుకుంటూ ఉండండి. ఇది ఏంటంటే ఇప్పుడు మీడియం నుంచి స్లో ఫ్లేమ్ అండి, స్లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. సో ఇలా తిప్పుతానే ఉండాలి. మీకు ఇది ఎంతోసేపు పట్టదండి, హార్డ్లీ 5 minutes పడుతుంది ఈ ప్రొసీజర్ మొత్తం మీకు. ఇక్కడ నుంచి అంటే గట్టిపడిన దగ్గర నుంచి కన్సిస్టెన్సీ చూసారా మారుతూ ఉంది. ఇది ఇంకా గట్టిపడాలి మీకు. ఇందులో పాలు పోసారు కాబట్టి మరీ గట్టిగా అయిపోతుంది. సో డోంట్ వరీ, ఉత్తి పంచదార ఒకటి వేస్తే మీకు ఒక్కసారి ఇంతంత ఎక్కువసేపు తిప్పితే రాయిలు అయిపోతుంది. ఇలాగా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే మీకు టేస్టు బాగుంటుంది. ఇది కొంచెం గట్టి పడకుండానే ఇలాగా కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం జారుడుగా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎలాగ అయిందో, ఎలా గట్టిపడిందో ఇది. ఇప్పుడు మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్, పిస్తాచియో, ఆల్మండ్, క్యాష్యూ, మీకు ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ ఇలా చాప్ చేసేసుకుని వేసేసుకుని ఇలా తిప్పుకోండి. ఒక్కసారి నట్స్ వేసుకుని ఇలా తిప్పిన తర్వాత ఇంకా ఫ్లేమ్ని ఇక్కడ రెడ్యూస్ చేసేయండి, కంప్లీట్గా స్లోలో పెట్టేసేయండి, ఎందుకంటే బాగా థిక్ అయిపోయింది కదా మనకిది. ఇప్పుడు కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మీకు ఫైనల్గా ఏంటంటే ఇలా గరిటతో పట్టుకుంటే చూసారు కదా ఇది అసలు కిందకి పడట్లా, అలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇది మీరు చల్లగా తినొచ్చు, ఇలాగన్నా తినొచ్చు. రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ అండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.